stomach's hurting. I have cramps. ఒక పక్క నొక్కేస్తూ ఇంకో పక్క తిప్పేస్తుంది. ఇంకెలా ఉంది? పట్టుకుని కిందకి లాగేస్తుంది. దాన్నే ఆకలి అంటారు. అందరూ దానికోసమే. దాన్ని ఎంత కమ్ముతావు? దేన్ని? ఆ చేప నాకు కావాలి. నేను అమ్మను. There you go, $100. No. $200. No. $500. Sorry. $1,000. 50,000. Chalo, $1,000 plus platinum chain, okay? ప్రపంచంలో డబ్బుతో కొనేవి చాలా ఉన్నాయి. అందులో ఈ చేప ఒకటి. Tell me sir, మీకు ఏం కావాలి? ఏం అడిగినా ఇస్తావా? ఏం అడిగినా బాగా ఆలోచించుకో. చూసా, ఆకలి కోసం ఆలోచనలో పడ్డావు. లైఫ్లో పెయిన్ ఇదే. ఆకలి ఎన్నో తప్పులు చేయిస్తుంది. ఇది అర్థం చేసుకో. నేను అడిగింది నువ్వు అనుకుంటుంది నేను కాదు. నా బట్టలు ఉతుకాలి అంతే. ఈ చేప తిని నా బట్టలు ఉతుకు. ఓకే? తినరా. జాగ్రత్త జాగ్రత్త, ముళ్ళుంటాయి జాగ్రత్త. పెప్పర్ సాల్ట్ లేదు, పర్లేదా? నో ప్రాబ్లం. 1 second. వచ్చాడా? పాపేది? పాపేది? పాప కదా, చెప్పు తీసుకు కొడతారు. మరి ఏదైనా ఫోన్ చేసి చెప్పు. పాప పోయిందనో పడిపోయిందనో. అంతేనట్టవా? భయపడతామంటాయా? చెప్పు. ఇప్పటికే 2 రోజులు అయింది. చెప్పు. ఏం చెప్పాలి? ఫోన్ చేసి ఎంత కష్టం వచ్చిందిరా భగవంతుడు నాకు. హలో, ఏమైంది సార్? పాప కనిపించట్లేదు సార్. ఏంటి? పాప కనిపించట్లేదు సార్. సార్ మీకు ఫోన్ చేద్దామంటే భయం వేసింది సార్. పాప నీ పేరేంటమ్మా? నీ పేరేంటన్నావు? సంజన. సంజన. ఓ సంజు. Hey, I'm not that close to you. You're not my friend. Don't call me Sanju, okay? సంజయ్ నా ఇష్టం వచ్చినట్టు పిలుస్తానే. ఒక్క చేప తినగానే ఇంత ఎనర్జీయా అమ్మా? ఉతుకు బాగా ఉతుకు. బాగున్నారా? దోలు తీరిపోతుంది ఇక్కడ. బాగున్నారా నీ సొమ్మేం పోయింది? నో సొమ్ము. యు వాంట్ ఆయిల్ మసా, థాయ్ మసా, బాడీ మసా? అరే మస కాదురా, వస్తున్నాడు మా బాసు. ఆడొచ్చాడంటే మనల్ని అందరినీ కలిపి కసా పొడిచిపారు దొబ్బుతాడు. ఓ బాస్ మసా, వెరీ గుడ్. సార్ పాప ఎలా తప్పిందో చెప్తారు సార్. నువ్వెలా చేస్తావో చెప్తా రా. సార్, చరణ్ సార్, లాండ్రీ సార్. మరీ అంత ముద్దుగా క్యూట్గా పిల్లడానికి ట్రై చేయక. గొంతులో ఒక భయం, ఒక రెస్పెక్ట్ ఉండాలి. చరణ్ సార్ ఆ రేంజ్లో ఉండాలి. ఎడగడా ఇట్రా, టిప్ తీసుకో. టిప్పా నాకా? బాట్లేదు. సారీ సార్, టిప్పియన్ సార్. అది I'll keep this inside. బేటా You see, my daughter is missing for the last 3 days. I doubt this called Charan. I think he has kidnapped her. And Ray, what asli parent? తెలియదు సార్, ఏదో ఉండే ఉంటుంది సార్.
పాస్పోర్ట్ నంబర్ తెలుసా? తెలీదు సార్. ఏం తెలుగుడు ఎలా పెట్టుకుంటారా? వాడు ఎవడో ఏంటో ఎక్కడి నుంచి వచ్చాడో. మంచోడు సార్, అనవసరంగా వాడిని సస్పెక్ట్ చేయకండి సార్. కుర్రాడు బంగారం. ఆ బంగారం గారి ఫోటో ఉందా? ఆఫీస్ నుంచి తెప్పిస్తాం సార్. తెప్పించు. మరి ఆఫీస్ బ్యాంకాక్ లో ఎక్కడ ఉంటున్నాడు వాడు రూమ్ చెక్ చేయండి. పాస్పోర్ట్ దొరుకుతుందేమో చూడండి. వాడు ఎప్పుడు వచ్చాడు, ఎందుకు వచ్చాడు, ఎలా వచ్చాడు తెలుసుకోండి. టికెట్ బుక్ చేసిన ట్రావెల్ ఏజెన్సీ గురించి తెలుసుకోండి. గెట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్. వాడిని పంపించింది వెంకటేశ్వర. నేను ఎప్పుడు ఎవరికి ఇలా మసాజ్ చేయలేదు. ఆహా, మేము ఎప్పుడు చేయించుకోలేదులే. కానీ सर या उसके रूम में पासपोर्ट मिला है साहब. దీన్ని పట్టుకుని వాడు ఎవడో ఏంటో అన్ని కనుక్కోవచ్చు. రే తీసుకెళ్ళి మొత్తం డీటెయిల్ కలెక్ట్ చేయి. ఓకే. యా థాయిలాండ్ లో ఉన్న అన్ని టీవీ ఛానల్లో వాడి ఫోటో, నా కూతురి ఫోటో టెలికాస్ట్ అవ్వాలి 24 hours. గో. ఏమైంది? వాట్ హ్యాపెండ్? ఏ ఉన్నావే? వాట్ ఆర్ యు డూయింగ్? దా What are you doing, Charan? రమ్మంటుంటే. Stop it. రా. Charan? Charan, what are you doing? Stop రమ్మంటుంటే. it. Stop ఎక్కడికి hitting me. వెళ్తావు? Stop it. ఏయ్! రా. రా. ఏయ్! Charan, no. No, Charan. No. Charan, don't. No, please. కంగారు పడుకో. నేను చేయనులే. ఎందుకు చేయను తెలుసా? నువ్వంటే నాకు ఇష్టం, చాలా చాలా ఇష్టం. నేనే లవ్ చేశా. నువ్వు బ్యాంకాక్ వచ్చినప్పుడు నుంచి అనుకుంటున్నామో, చాలా నెలల నుంచి. నిన్ను మొదటిసారి ఎక్కడ చూసానో తెలుసా? ఆ రోజు నుంచి రోజు నీ వెనక్కి తిరిగేవాడిని. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి. ఎప్పుడు ఎదురుపడలేదు నీకు. దూరం నుంచి చూస్తూనే ఆనందపడేవాడిని. ఇక్కడికి వచ్చే ముందు కూడా మీ ఇంటికి వచ్చింది తెలుసా? నువ్వు కూడా నన్ను చూసావు. నువ్వు ఇక్కడికి వస్తావని తెలిసి ఎంత ఆనందపడ్డానో తెలుసా? కానీ ఇక్కడ నీ బిహేవియర్ చూసి నాకు చిరాకేసింది. డబ్బు ఉందన్న నీ పొగరు చూసి అసహ్యం వేసింది. నన్ను ప్రేమించమని అడగట్లా. నీ బిహేవియర్ మార్చుకో. మనుషుల్ని మనుషుల్లో చూడు. ఇదే నేను చెప్పాలనుకుంది. సారీ. పాప సూప్ తగ్గ టైం ఇది. పాప చాలా బాధపడుతున్నావా? అవును సార్. చెప్పు, నిజం చెప్పు. బాగా ప్లాన్ చేసి డబ్బు కోసం నా కూతురు కిడ్నాప్ చేసి ఎర్రి ఫేస్ వేసుకుని నించున్నావా? లేదు సార్, నేను చాలా మంచోడు. అవునరా, మీరందరూ మంచోళ్ళు. నేనే పెద్దమని ఒప్పుకుంటాను. డీల్ ఫైనలైజ్ చేసేద్దాం. చెప్పు, ఎన్ని కోట్లు కావాలి చెప్పు. నా కూతురు నాకు ఇచ్చే ఎన్ని కోట్లు కావాలి చెప్పు. మహాప్రభు, ఆ కిడ్నాప్ నేను చేయలేదు. చేస్తే ఆ చరణ్ గాడే చేస్తున్నాడు. వాడేది కిడ్నాప్ చేస్తాడు. డబ్బు సార్, డబ్బు డబ్బు ఏ పనైనా చేస్తుంది. మరి బంగారం అన్నావు? అనుకున్నాను సార్.
ఎరా ఏమన్నా వాడి గురించి బంగారం లాంటాడు అవును సార్. వాడు ఎవడో తెలుసా ఆ. 12 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు బాస్టన్ స్కూల్లో చదివాడు క్రిమినల్స్ ని తీసుకొచ్చి బ్యాంకాక్ లో గ్యాంగ్ మెయింటైన్ చేస్తున్నాడు నాకు వీళ్ళ గురించి కూడా డౌటే ఏ జైలు నుంచి వచ్చారా మీరు చర్లపుల్లో ముషీరాబాద్ చెప్పండి ఏయ్, చెప్పండి. లిసన్ ఇమ్మీడియట్ గా ఒక హెలికాప్టర్ బుక్ చేసి సర్చ్ ఎవ్రీ ఇంచ్ ఆఫ్ థాయిలాండ్. ప్లీజ్ పిలవద్దు. ఏమైంది? మేబీ అది మా డాడీ కావచ్చు. ఇక్కడి నుంచి వెళ్ళటం నాకు ఇష్టం లేదు చరణ్. ఐ వాంట్ టు మ్యారీ యూ, బట్ నీతో పెళ్ళికి మా డాడీ ఒప్పుకోరు. ప్లీజ్ ఇక్కడే ఉందా? ప్లీజ్ చరణ్, ప్లీజ్. నేను లవ్ చేశాను తప్ప నువ్వు నన్ను లవ్ చేయాలని అనుకోలేదు. నేను చూస్తూ ఉండాలనుకున్నానే కానీ కలిసి బతకాలనుకోలేదు. వై? నా గతం గురించి నీకు చెప్పాలి. నేనెవరో నీకు తెలియాలి. మా అమ్మ, మా నాన్న, నేను. అలా అమ్మ కోసం 12 ఏళ్ళు జైల్లో గడిపాను. జైలు నుంచి రిలీజ్ అయ్యాక తెలిసింది అమ్మ చనిపోయిందని. ఇన్నాళ్ళుగా నాలో పెరుగుతున్న ఒకే ఒక్క పగ మట్టు బాయ్. జైలుకి వచ్చే ప్రతి క్రిమినల్ని అడిగేవాడిని మట్టుబాయ్ ఎక్కడా ఎక్కడా అని. మట్టుబాయ్? నీకెందుకు మట్టుబాయ్ గురించి? మస్తు తిరిగినా మట్టుబాయ్తో. మట్టుబాయ్ చాలా పెద్దడైపోయాడన్న. మట్టుబాయ్ రేంజ్ వేరే ఉంది. హాంకాంగ్, బ్యాంకాక్, మలేషియా, సింగపూర్ మస్తు ఎదిగిండు. నేను బ్యాంకాక్ వచ్చింది బ్రతకడం కోసం కాదు, మట్టుబాయ్ కోసం. ఆడిక్కడే ఉంటున్నాడు. ఈ 10 ఏళ్లలో చాలా పెద్దోడయ్యాడు. బ్యాంకాక్ని బేస్ చేసుకుని ఆపరేట్ చేస్తున్నాడు. కోట్ల రూపాయల ఆస్తి సంపాదించాడు. వాడి కొడుకు ఎవడో కాదు, బీకు. వాడి కొడుకుని అడ్డం పెట్టుకునైనా వాడిని రప్పిద్దాం అనుకున్నాను. కానీ ఎంతలో తెలిసింది మట్టుబాయ్ బ్యాంకాక్ వస్తున్నాడని. వెయిట్ చేశాను. 18 రోజులు నిద్రపోలేదు. ఒకరోజు నా కోరిక తీరింది. మట్టుబాయ్ని చూశాను.